హాయ్ అండి. ఇవాళ పనసకాయ స్పెషల్ అండి. పనసకాయతో అయితే హల్వా చేస్తున్నాననమాట. ఈ హల్వా చేయడం చాలా సింపుల్ అండి. అలాగే చాలా టేస్టీగా ఉందనమాట. ఇక్కడైతే పనసకాయలో గింజలు అయితే తీసేసి ఈ విధంగా సపరేట్ చేయాలండి. సపరేట్ చేసింది చూసారు కదా! ఇలా సపరేట్ చేసిన తర్వాత కుక్కర్‌లో అయితే వేసేసి ఒక 3, 4 విజిల్లు అయితే మెత్తగా అయ్యేంత వరకు అయితే కుక్కర్‌లో విజిల్ అయితే వేయించేయండి. ఇదిగో చూసారు కదా! ఈ విధంగా అయిందండి. తగినంత వాటర్ వేయండి. మరి వాటర్ అయితే ఎక్కువ వేయవసరం లేదనమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకుని అందులో తగినంత నెయ్యి అయితే వేసుకుని, నెయ్యి మీరు తినేంత టేస్ట్‌కి తగ్గట్టుగా అయితే వేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్ అయితే ఇక్కడ మీ దగ్గర ఏముంటే అవి ఈ విధంగా అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇప్పుడు పనసకాయది అయితే మిక్సీ పట్టింది ఉంది కదా! అదైతే ఈ నెయ్యిలో వేసేసి చక్కగా వేయించుకోవాలన్నమాట. అడుగు పడుతూ ఉంటుందండి. జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలన్నమాట. స్వీట్‌కి తగ్గట్టు పనసకాయ స్వీట్‌కి తగ్గట్టు పంచదార కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకుని దగ్గరుండే కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఇది పంచదార కూడా కరిగిన తర్వాత ఇందులోనే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! చాలా జాగ్రత్తగా కలపాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇక్కడ పాలు కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఈ 3 అంతా బాగా కలిసేలాగైతే ఈ విధంగా దగ్గరుండి కింద అంటు పట్టకుండా అయితే చక్కగా అయితే వేయించుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలండి ఇది. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ అయితే వాటర్లో కలుపుకొని దీన్ని కూడా ఇందులో వేసేసి కలిపేయాలి. ఈ కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత అయితే దగ్గర పడిపోతుందండి ఇది. చూసారు కదా! ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇందులో కొంచెం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుని కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, ఇదైతే చాలా టేస్టీగా ఉందన్నమాట. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుందండి, ట్రై చేయండి. అందులోనే కొంచెం లాస్ట్గా అయితే కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ చేసేయండి. చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా! ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనకి పాన్ అయితే అతుక్కోకుండా ఈ విధంగా లూజ్ అయిపోతూ ఉంటుందని తెలిసిపోతుంది అనమాట. చూసారుగా సపరేట్ అయిపోతుంది కదా! ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. పనసకాయ తింటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తినడానికైతే ఇష్టపడతారండి. తప్పకుండా ట్రై చేయండి అందరూ. టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగా వచ్చిందనమాట.